మా ఊరి చెరువును అయితే చూపిస్తున్నాను. అలాగే మా ఊరి చెరువు ఇప్పుడు చూపించడానికి ఒక విశేషం ఉంది. అండి మా ఊరి తూము. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఊరి చెరువును అయితే చూపిస్తున్నాను. అలాగే మా ఊరి చెరువు ఇప్పుడు చూపించడానికి ఒక విశేషం ఉంది. అది వీడియో లాస్ట్లో చెప్తాను. మా ఊరి చెరువు పేరేంటి, అలాగే మా ఊరి చెరువులో ఎప్పుడు చేపలు పడతారు, అవన్నీ ఈ వీడియోలో ఫుల్ కవర్ చేశాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దామా? మా ఊరు చెరువు చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు, మధ్యలో చెరువు, చెరువు కట్ట కింద మొత్తం పంట పొలాలు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ చెరువు కట్ట దగ్గరికి వెళ్దాం రండి. ఆ చెరువు విశేషాలు అన్నీ తెలుసుకుందాం. మా ఊరు చెరువు అయితే గుట్టలకు దగ్గరలోనే ఈ పంట పొలాలకు మధ్యలో ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. గుట్టెక్కిన ఈ చెరువు కట్ట ఎక్కిన ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందంటే మా చెరువు చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, చుట్టుపక్కల మొత్తం గుట్టలే ఉంటాయి. మా చెరువు చుట్టుపక్కల మొత్తము. ఊరి చెరువు వ్యూ పాయింట్ ఇదే, ఒకసారి చూసుకోవచ్చు. మా ఊరి చెరువుకు ఒక పేరైతే ఉంది, వీరన్న చెరువు అని. ఆ పేరు ఎలా వచ్చిందంటే మా చెరువుకు దగ్గరనే వీరభద్రస్వామి దేవాలయం అయితే ఉంటుంది. అందుకు మా చెరువును వీరన్న చెరువు అని పిలుస్తారు. మా ఊరి చెరువుకి అయితే 2 తుమ్ములు ఉన్నాయి. మనం చిన్న తుమ్ము దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడనే ఉంటుంది చిన్న తుమ్ము. ఇదే అండి మా ఊరి తుమ్ము, చూసుకోవచ్చు. ఇది చిన్న తుమ్ము. ఇక్కడ నుంచే ఈ తుమ్ము తిప్పితే పంట పొలాలకు ఇక్కడ నుంచి వాటర్ అవుతాయి. మా సైడ్ అయితే ఎక్కువ వరి పండిస్తారు. ఆ వరి పంటకు ఇక్కడ నుంచి వెళ్లే వాటర్ వెళ్తాయి, ఈ చెరువు నుంచి వెళ్లే వాటర్ వెళ్తాయి. అంతేకాకుండా మా చెరువు నుంచే దాదాపు కొన్ని ఊర్ల పంటలకు కూడా మా ఊరి చెరువు వాటర్ వెళ్తాయి. అంత పెద్ద చెరువు ఇది. మా చెరువు నుంచి వచ్చే వాటరే ఈ పంట పొలాలకు అయితే వెళ్తుంది. చూసుకోండి ఎంత పచ్చగా ఉంటాయో. ఇప్పుడు మా ఊరు చెరువు చూపించడానికి ఒక విశేషం ఉందని చెప్పాను కదా, అదేదో కాదండి. మా ఊరు చెరువు అలుగుపారింది. అది చూద్దాం రండి ఒకసారి. సంవత్సరానికి ఒకటేసారి పారుతుంది. ఈ వర్షాకాలంలోనే పారుతుంది. ఈ టైంలోనే చూడొచ్చు. ఈ వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. చూడండి, మీకు కూడా చూపిస్తాను. అలుగు నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాయి. ఒకసారి వాటర్ చిక్కుతుంది చూడండి ఎలా వస్తుందో. ఈ వాటర్ ఫ్లో కూడా హైగా ఉంది. అలుగు బాగానే పారుతున్నట్లుంది. ఇక్కడ నుంచి వచ్చిన వాటరు పొలాల్లోకి కానీ అలాగే వేరే ఊర్లోకి వెళ్తాయి.
దాదాపుగా దగ్గరికి అయితే వచ్చేసాం. కొద్దిగా ముందరికి వెళ్తే అలుగుపారే ప్లేస్ అయితే కనొస్తుంది. చూడండి అక్కడికి వెళ్ళాలి. ఓకే అండి, మనమైతే అలుగుపారే దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు మీరు కూడా, మా ఊరు చెరువు అలుగుపారుతుంది. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. మొత్తం మా చెరువు మొత్తం నిన్నాక వాటర్ అయితే ఇలా కిందకైతే వెళ్తాయి. ఇక్కడ నుంచి వేరే ఊర్లోకి అయితే వెళ్తున్నాయి వాటర్. మా ఊరు చెరువులో చేపలు కూడా ఉంటాయి. అవి ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే పడతారు, ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ చెరువు మొత్తం నిండి ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో మాత్రమే ఈ చెరువులో చేపలు పడతారు. ఓకే అండి, ఇదే మా ఊరు చెరువు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.